అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 20 నెలలు అవుతున్నది, మనం 18 నెలలు అవుతున్నది మనం అధికారం కోల్పోయి. సరే, నా అనుభవం ప్రకారం చెప్తున్నా. నేను 20 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నా. అధికారం అంటే సర్పంచ్, ఎంపీసీ అని ఒక 4 సార్లు రెగ్యులర్ కంటిన్యూ తెలుసుకుంటారు. మనతో సాయం పొందినోడు కూడా మన మీద ఏరు పెట్టి మనం మరీ గెలుపుతున్నాడు. సరే, ఇది ఒక రకంగా అందడం కాదు, ఉన్నోళ్ళు మాత్రం రికార్డ్స్ అయిన వాళ్ళే. జరగడానికి మిగిలిన ఒరిజినాలిటీ అనేది ఇప్పుడు కనబడుతున్నది. ఏం పర్లేదు, మాకు అందరికి కూడా ధైర్యంగా అన్న ఉన్నాడు. అన్న కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఆయన. ఇటువైపున నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులకు, పత్రికా వీళ్లకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు. ఈరోజు ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, సుదర్శన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 మండలాల అధ్యక్షులు, అలాగే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అట్లాగే టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ శ్రావణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, టౌన్ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్స్, మాజీ కోఆప్షన్ మెంబర్స్, అట్లాగే గౌరవ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, మాజీ సర్పంచులు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అట్లాగే మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ప్రజలను మోసం చేసి, అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి, వంచి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నాడో, ఏం పనులు చేస్తున్నాడో మనందరికీ తెలుసు. చాలా 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 ప్రజలను మరి అబద్ధాలు చెప్పి మోసం చేసి నమ్మించి, నిజమే మీరు మాకు లాభం చేస్తారు కావచ్చు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలలో ఇంకా కొంత యాడ్ చేసి ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ కూడా నమ్మిండ్రు. ముఖ్యంగా మహిళలు, ప్రతి ఇంట్లో ఇవాళ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెద్దవాళ్ళైతే 4,000 రూపాయలు, వృద్ధులైతే 4,000, మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్తే ఆ మాటలు నమ్మారు మా మహిళా సోదరిమణులు. ఇంత బాగా చెప్పిందంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మే విధంగా, అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానం తీరిపోయేటట్టు నమ్మకం పలికిండు ఆనాడు మరి ఆ రేవంత్ రెడ్డి. ఆనాడు ఏం మాట్లాడతాడు, 2 ముసలి తల్లులు ఉంటే కేసీఆర్ గారు, వృద్ధులు 2 ఉంటే తాతకు అయినా అవ్వకైనా ఒక్కరికే ఇస్తున్నాడు పెన్షన్, అది కూడా 2,000 రూపాయలే ఇస్తున్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి, ఆ ఇంట్లో 2 వృద్ధులు ఉంటే 4,000 ఆ ఇంట్లో ఇస్తా అని చెప్పి మాట చెప్పడం జరిగింది. అత్తకు 4,000, కోడలికి 2,500, ముసల్దానికి 4,000, ముసలమ్మకు 4,000 అని ఇట్లా ఈ విధంగా మంచిగా నమ్మేలాగా బాగా నమ్మపలికి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాం. మీరు చూడండి ఒకసారి, ఏ పథకమైనా పూర్తి కాకుండా, పూర్తిగా ఏ పథకం కూడా పూర్తి ఇవ్వడం లేదు, మొదలుపెట్టి మాత్రమే వదిలిపెడుతున్నాం. మీరు చూడండి, ఇవాళ రైతు బంధు పథకం కావచ్చు, బీమా పథకం అయితే లేదు, అట్లాగే వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అన్ని పథకాలు కూడా ఏదైనా మరి మొదలుపెట్టి రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఏమైంది, కొంతమందికే చేసి చేతులు ఎత్తేయడం జరిగింది. అదే రైతు బంధు కూడా 3, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు వేసి చేతులు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ గారేమో ఆయన మూలంగా నాట్లేసినప్పుడు మనకు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నాడు. అది జరిగింది, ప్రజలందరికీ తెలిసి విషయం. ప్రజలు చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ
మరి వారి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, ఎంపీలు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, మంత్రులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు ప్రజల దగ్గరికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతా మేమే ఉన్నాం, ఇల్లు ఇచ్చినా మేమే ఇవ్వాలి, కార్డు ఇచ్చినా మేమే ఇవ్వాలి, ఏది ఇచ్చినా మేమే ఇవ్వాలని చెప్పేసి ప్రజలను ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. అందుకోసమనే మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గంలో మరి ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది. స్థానిక సంస్థల మరి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు వస్తున్న సందర్భంలో దాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మరి ఇక్కడ మన నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. మరి మనకున్నటువంటి సమాచారం మేరకు జెడ్పీటీసీలు ఎంపీటీసీల ఎన్నికలు మరి త్వరలో ఈ నెల లోపల 2 నెలల లోపల మరి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం పెడతామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అధికారులకు ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ అవుతున్నారు. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైన వెంటనే ఆ వారం 10 రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు కూడా పెడదామని, ఆ ఎన్నికలు అయిపోగానే మరి మున్సిపల్ ఎన్నికలు పెడదామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 3 నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మరి మాకున్న సమాచారం. అందుకోసమని ఈ విషయాన్ని మీతో కూడా పంచుకొని మరి మీ అందరితో కూడా మాట్లాడాలి. ఏ విధంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్లకు ఇవాళ మరి పోలీసు యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అటే మొగ్గు చూపిస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఉండి మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఒకసారి మాట్లాడుకొని మరి మనం కూడా మరి మొదలు పెడదాం. ప్రతి మండల మీటింగ్ పెట్టుకుందాం, మండల సమావేశాలు పెట్టుకుందాం. అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా వెళ్ళి మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకొని రేపు ఎన్నికల కోసం తప్పకుండా సమాయత్తం అవుతామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి టౌన్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, టౌన్ కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరిగింది. వారిని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.